అమెరికా కేంద్రంగా పేద ప్రజలకు సేవలందిస్తున్న థ్రైవ్ ఫర్ యూత్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ కాప్రా సర్కిల్ అరుల్ కాలనీలోని బీబీసీ క్రైస్తవ ప్రార్థనా మందిరంలో థ్రైవ్ ఫర్ యూత్ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు ప్రబీష్ ఎర్నేని ఆధ్వర్యంలో పేద ప్రజలకు బియ్యం, నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో పేద మధ్యతరగతి ప్రజలు ఆహారం దొరక్క ఇబ్బందులు పడుతున్న సమయంలో ఏ ఒక్కరూ ఇబ్బంది పడకుండా ఉండాలనే ఉద్దేశంతో పేద ప్రజలు సహాయం చేయాలనే లక్ష్యంతో బియ్యం, నిత్యావసర వస్తువులు ఉచితంగా పంపిణీ చేస్తూ పేద ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. ఆర్థికంగా వెనుకబడిన చిన్నపిల్లలకు, విద్యార్థులకు పుస్తకాలు, యువత కోసం తాము ఆర్థిక సహాయంతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. So thank you all, and pray that my organization, from youth, we go to elders and other people and pray for us. And thank you again for giving this opportunity. Thank you, Mama. మొదటగా ఈ వాక్ చెప్పింది ఏంటంటే వీళ్ళు థ్రైవ్ ఫర్ యూత్ అనే ఒక ఆర్గనైజేషన్ నుంచి వీళ్ళు సహాయం చేస్తారు. వీళ్ళు ఏంటంటే యూత్ అంటే చిన్నపిల్లలకి లేకపోతే యూత్లో ఉన్న వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ అంటే చదువుకోవడానికి పుస్తకాలు కానీ వాళ్ళ అవసరాల నిమిత్తం బట్టి అట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడికి వచ్చి పాస్టర్ రవికుమార్ గారు చేస్తున్న సేవ గురించి మేము చెప్పినప్పుడు వీళ్ళంతటా వీళ్ళే ఈసారి యూత్ కాదు, కుటుంబాలకు కూడా మేము స్పాన్సర్ చేస్తాము, ఆ కుటుంబాల కోసం కూడా మేము ఇచ్చేస్తామని చెప్పి యూత్ కాకుండా ఇప్పుడు పెద్దలకి అంటే కుటుంబాలకు కూడా సహాయం చేయడానికి వాళ్ళు ఇష్టపడతారు. సో వీళ్ళు ఆర్గనైజేషన్ గురించి కూడా మీరు ప్రార్థన చేయండి. ఇంకా My name is Prabhesh Erneni, and we are called Thrive for Youth, an organization set in USA, and usually we help the youth, which is why Thrive for Youth. But now, thanks to BBC Ministries, we are able to help families with groceries, and we also are able to do what our motto says: give today and thrive tomorrow. Thank you.